తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన చేసింది అనే కథనం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదిలించింది. తల్లిదండ్రులిద్దరిని కోల్పోయి అనాథగా మారిన బాలిక దుర్గకి మంత్రి ధైర్యం చెప్పారు. బాధపడకు, ప్రస్తుతం ₹1,00,000 పంపిస్తున్నాను. నిన్ను బాగా చదివిస్తా, నీకు ఒక ఇల్లు కట్టించి ఇస్తా. నీకేమైనా సమస్య ఉంటే ఎంఆర్ఓకి చెప్పు అని ఆయన నాకు చెబుతారు. నీ సమస్యలను పరిష్కరిస్తాను అంటూ వీడియో కాల్ చేసి భరోసా కల్పించారు. ఎస్ సార్. జెడ్పీఎస్ సార్. తాగి చనిపోయింది. ఉరేసుకుని చనిపోయింది. పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు. ఎంఆర్ఓ నాకు చెప్తాను. నీకు ఏమైనా కావాలంటే తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తా నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తా, ధైర్యంగా ఉండు. మామూలు ఇట్లా ఉన్నారా?